ప్రియులారా, हूँ। దేవుణ్ణి నమ్ముకున్నాం. हम परमेश्वर पर भरोसा रखा है। నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని ఎవరైతే తన హృదయంలో నిశ్చయించుకున్నారో मैंने प्रभु परमेश्वर पर भरोसा रखा हूं करके जो अपने हृदय में ठान चुके हैं, ఆ దేవుని యొక్క మరి లక్షణాలు, ఆ దేవుని యొక్క శక్తి, ఆ దేవుణ్ణి మనం క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి. उस परमेश्वर के सामर्थ्य के बारे में, उनके लक्षण के बारे में हम अच्छी तरह जानना होना चाहिए। ఏదో వచ్చేంలే, ఏదో కూర్చున్నాంలే, తిన్నాంలే, మేం క్రైస్తవులంలే, ఏదో మతంలో ఉన్నాంలే అనే ఆలోచన అది సరైంది కాదు. हम मसीह में हैं, हम आ गया, बैठ गया, सुन लिया, इस धर्म में हैं, इस तरह का सोचने के लिए नहीं है। సో ధర్మంలో లేము, ఒక జాతిలో లేము. हम ना एक जाति में, ना हम किसी धर्म में हैं, మనం మార్గంలో ఉన్నాం, हम मार्ग में हैं, ప్రభు మార్గంలో ఉన్నాం. प्रभु के मार्ग में हैं हम। ఈ భూలోకంలో యేసు ప్రభు దేవుని యొక్క సువార్తను అందిస్తున్న సమయంలో संसार में प्रभु यीशु मसीह जब परमेश्वर का संदेश सुना रहा था, తను ఏమిటో తను బయలుపరుచుకున్నాడు. वो क्या था अपने आप को उन्होंने ही प्रकट किया है। అసలు ఈ లోకంలో దేవుని పక్షముగా తనేమిటో తను బయలుపరుచుకున్నాడు. इस संसार में परमेश्वर की ओर से वो क्या था, वो अपने आप को प्रकट किया है। బైబిల్ వాక్యం చదివిస్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే దేవుని ఆశ్రయించటం మేలని. बाइबल का वचन कहता है, मनुष्यों पर भरोसा रखने से बेहतर परमेश्वर पर भरोसा रखे। మనుషుల పైన మనం నమ్మకం పెట్టుకోకూడదు. मनुष्यों के ऊपर हम भरोसा नहीं रखना चाहिए, ఎప్పుడు మనుషుల్ని మనం ఆరాధించకూడదు. कभी मनुष्यों की नहीं पूजना चाहिए। అసలు దేవుడికి మనిషికి ఉన్నటువంటి తేడా ఏంది అది కూడా గమనించాలి మనం. आखिर परमेश्वर और मनुष्य के बीच में क्या अंतर है, वो भी जानना चाहिए हमें। సాతానుడు మనుషుల్ని దేవుడుగా నిలబెట్టి ఆ మనుషుల్ని పూజించడానికి సైతానుడు కొన్ని ప్రణాళికలు చేశాడు. सातान इस प्रकार की योजना करता है कि मनुष्यों को ही भगवान के रूप में खड़ा करके उनका पूजा दिलाना चाहता है। పూజించండి, पूजा करो इनकी, ఏదో వాళ్ళ ఆకారం చూసో, किसी आकार को देखकर, వాళ్ళ బట్టలు చూసో, उनके वस्त्र को देखकर, వాళ్ళ వేషధారణ చూసో, उनके वेशभूष को देखकर, వాళ్ళల్లో ఏ శక్తులు ఉన్నాయని उनके अंदर कोई सामर्थ्य बोल के మరి మనుషుల వైపు చాలా మంది ఆకర్షించబడుతున్నారు. मनुष्यों के प्रति बहुत से लोग आकर्षित हो रहे। మనుషులకి శక్తి లేదు, దేవునికి శక్తి ఉంది. मनुष्यों के पास कोई शक्ति नहीं है, केवल परमेश्वर के पास ही है। దేవునికి శక్తి ఉంది. परमेश्वर के पास ही है। మనుషులు చేయలేని దేవుడు చేస్తాడు. जो इंसान नहीं कर सकता उसको परमेश्वर कर దేవుడు सकता है। చేసేది మనిషి చేయలేడు. जो परमेश्वर कर सकता है इंसान बिल्कुल भी कदई नहीं कर सकता। ఒక సందర్భం మీకు చెప్తాను. एक संदर्भ को मैं बताता పాత हूँ। నిబంధనలో पुराना नियम में ఒక రాజు దగ్గర ఉన్నటువంటి సేనాపతి ఇజ్రాయేలు రాజు దగ్గరికి వస్తాడు. एक राजा के पास जो सेनापति था वो इजरायली के राजा के पास आता, ఎందుకంటే అతనికి కుష్ఠ రోగం. क्योंकि उसके पास कोढ़ था। చిన్నపిల్ల చెప్పింది, నువ్వు గనక మా దేశంలో ఉన్నటువంటి మా ప్రవక్తలకు వెళ్తే నువ్వు బాగుపడిపోతావు అని. वहाँ एक छोटी लड़की ने बताया कि तुम अगर मेरे देश में मेरे नबियों के पास जाओगे तो तुम ठीक हो जाओगे, నువ్వు బాగుపడిపోతావు तुम ठीक हो जाओगे। అనుకున్నాడు. దేశం అంటే రాజే కదా గొప్ప, उसने सोचा देश का मतलब राजा ही तो महान होगा वहाँ రాజే पे, కదా గొప్ప देश का तो राजा ही महान होता है, और कौन हो सकता है। అని ఆ రాజుకి ఒక ఉత్తరం రాయించాడు. इस तरह सोच के उस राजा के लिए एक चिट्ठी लिखवाया। ఏమని రాశాడంటే, क्या ఇదిగో लिखवाया? మా సేనాపతి వస్తున్నాడు, देखो हमारे सेनापति आता మా है, సేనాపతి కుష్ఠ రోగం ఉంది, हमारे सेनापति को कोढ़ है, నువ్వు బాగు చేయాలి. इसको ठीक कर दो। ఎప్పుడైతే ఈ ఉత్తరం ఆ రాజు అందుకున్నాడో जब उस चिट्ठी को उस राजा ने पढ़ा, ఆయన తన బట్టలు చింపుకోవడం మొదలు పెట్టాడు. उसने अपने कपड़े फाड़ने शुरू कर दी, కోప్పడ్డాడు. गुस्सा भी किया। చూసేవా, ఏదో ఒక సాకు పెట్టుకుని మన మీద యుద్ధానికి రావడానికి బయలుదేరుతున్నారు. उसने सोचा, देखा कुछ ना कुछ बहाना से हमारे ऊपर लड़ाई के लिए आना चाहते हैं करके बोला, ఏంటి, నేను దేవుణ్ణా? मैं क्या भगवान हूँ क्या? దేవుణ్ణా? मैं भगवान हूँ क्या? అంత శక్తి కలిగిన వాడినా? क्या मेरे पास इतना నేను सामर्थ्य है? కుష్ఠరోగాన్ని బాగు मैं చేస్తానా कोढ़ को ठीक कर सकता हूँ? అని చాలా కోప్పడ్డాడు. इस तरह बोल के बहुत गुस्सा कर लिया। ప్రియులారా, प्रियो, ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, मैं क्यों कहता हूँ इस बात को? రాజులైనను మంత్రులైనను సామంతులైనను ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్న ఎవరైనా సరే దేవుని యొక్క ఆ స్థానంలో ఉండలేరు. राजा हो,
प्रधान अधिकारी लोग हो, कोई मंत्री सेंत्री, कोई भी परमेश्वर के उस स्थान तक नहीं पहुंच पाते। దేవుడే దేవుడు. परमेश्वर ही परमेश्वर है। అందుకే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. इसलिए नबियों के द्वारा परमेश्वर ने कहा, వారు ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా దేవుడు తన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఈ భూమి మీద చేశాడు. अपने चुने हुए नबियों के द्वारा अद्भुत चमत्कार इस संसार में किया है, ఎందుకంటే దేవుడు ఆత్మ గనక. क्योंकि परमेश्वर आत्मा है। దేవుడు కనపడ్డు. परमेश्वर दिखाई नहीं देता, ఆయన ఆత్మస్వరూపి. क्योंकि वो आत्मस्वरूपी है। ఆత్మ రూపంలో ఉన్నాడు. वो आत्मा के रूप में, ఆత్మ కనపడదు. आत्मा दिखाई नहीं ఆత్మ देगा। ఎవరినైతే ఆవరించుద్దో, ఎవరినైతే ఇష్టపడుద్దో వాళ్ళ ద్వారా దేవుడు భూమి మీద కార్యాలు చేశాడు. परमेश्वर की आत्मा जिनसे प्रसन्न होगा उनके ऊपर आएगा और उनके द्वारा अद्भुत काम करवाएगा। ఈ రోజు కూడా దేవుడు భూమి మీద జీవించి ఉన్నాడు. आज भी परमेश्वर इस धरती पर जिंदा है, ఎన్నుకున్న బిడ్డల ద్వారా, अपने चुने हुए लोगों के द्वारा, అభిషేకం ఇచ్చి ఎన్నుకున్న బిడ్డల ద్వారా अभिषेक देकर चुने हुए लोगों के వాళ్ళ ద్వారా द्वारा, కార్యాలు उनके చేస్తున్నాడు. द्वारा कार्य करवा रहे हैं। కాబట్టి इसलिए ఎవరు కూడా ఉదాసుగా వద్దు ఇప్పుడు దేవుడు లేడు అని, इसलिए कोई भी उदास नहीं होना, इस वक्त परमेश्वर है ही नहीं, ఇప్పుడు కార్యాలు జరగవు అని. अब कोई काम नहीं होंगे बोल के। నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు कल और आज युगानुग एक समान रहने वाला परमेश्वर है। బలహీనమైపోలా, उनका शक्ति घटी नहीं है, బలహీనమైపోలా. कमजोर नहीं అన్ని हुआ। కాలాలలో అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ఉన్నవాడు. हर समय में, हर काल में, हर स्थिति में वो एक समान। చెప్పాలంటే ఇప్పుడు నీ ప్రక్కనే ఉన్నాడు, कहना हो तो अभी आपके बगल में है, నీ తోడుగా ఉంటాను आपके साथ रहने का वादा किया, ఎడవనన్నాడు, आपको नहीं छोड़ूंगा बोला, ఎడబాయినన్నాడు, आपको नहीं त्यागूंगा నీతోనే बोला, ఉంటానన్నాడు. आपके साथ ही रहूंगा కానీ बोला। మనుషులు గుర్తించట్లేదు నాతో लेकिन దేవుడు అన్నాడు. इंसान पहचान नहीं पा रहे मेरे साथ परमेश्वर ఆయన నా है, ఇంట్లో తిరుగుతున్నాడు, मेरे साथ तो मेरे घर में है करके నా नहीं पहचान, హృదయంలో ఉన్నాడు. मेरे हृदय में है करके। అది మనకు ఒక ఆధ్యాత్మిక శక్తి మనం పొందుకోవాలి. इस तरह की आत्मिक शक्ति हमें पाना होगा। అదే ఈ భూలోకంలో క్రైస్తవులకు ఉన్న ఆధిక్యత. यही है इस संसार में मसीह के लाने का एक आधिक्यता, ఆధిక్యత మనకు एक अधिकार है हमारे लिए प्रियो। కాబట్టి మనుషులు నమ్ముకోకూడదు. इसलिए मनुष्यों पर भरोसा ना करे। రథములను బట్టి గుర్రములను బట్టి కొందరు అతిశయిస్తారంట, कुछ लोग रथों और घोड़े के द्वारा घमंड करते हैं, కొందరు ధనాన్ని బట్టి कुछ అతిశయిస్తారు, लोग अपने धन को लेकर घमंड కొందరు करते हैं, అందాన్ని బట్టి कुछ అతిశయిస్తారు, लोग अपने खूबसूरती को लेकर घमंड करते हैं, కొంతమంది వాళ్ళకి మంచి మనుషులు ఉండారు మాకు సెక్యూరిటీ ఉందని అతిశయిస్తారు. कुछ लोग अपने बॉडी गार्ड करके उनको देखे घमंड करते हैं। ఒక బ్రదర్ నా దగ్గరికి వచ్చాడు. कल एक भाई मेरे पास आए थे, బ్రదర్ ఎక్క పాస్టర్ है పంజాబ్ లో. पंजाब में एक पास्टर है, అసలు అతని గురించి నాకేం అర్థం కావట్లేదు. उनके बारे में मुझे कुछ समझ नहीं आ रहा है। బాడీ గార్డ్స్ ఉంటారంట, उनके लिए बॉडी गार्ड से బాడీ గార్డ్స్ ఉంటారంట. बहुत बॉडी गार्ड्स रहते हैं। అతను హంగామా చూస్తే బ్రదర్ నాకేం అర్థం కావట్లేదు, అసలు దైవదాసుడేనా అని అంటున్నాడు. उनकी व्यवहार देखता तो मुझे समझ नहीं आ रही क्या वो प्रभु का ही दास है। దాసులకు దేవుని దాసులు బాడీ గార్డులు ఉంటారా? परमेश्वर दास उनके लिए बॉडी गार्ड की आवश्यकता है। బాడీ గార్డులను చూసుకుని వచ్చేస్తున్నాడా, దేవుడు నా పక్కన ఉన్నాడు నాకు అండగా ఉన్న వచ్చేస్తున్నాడు? చెప్పండి, ये बॉडी गार्ड उनको देखकर घमंड करता है, परमेश्वर मेरे बगल में है बोल के घमंड करता है। చెప్పండి बताइए। బ్రదర్ నాకు అర్థం కావట్లేదు అన్నాడు. तो बोला मेरे से भाई ने बताइए ब्रदर मुझे समझ नहीं है। దగ్గరికి वो बहुत से लोग आ रहे हैं उनके पास, बहुत అద్భుతాలు చమత్కారాలు జరుగుతున్నాయి. बहुत बड़े बड़े अद्भुत चमत्कार भी हो रहे हैं। బ్రదర్ బైబుల్ ఏమన్నాడు యేసు ప్రభు? నా నామములు అనేక మంది వస్తారు, నా నామములు అద్భుతాలు చేస్తారు అన్నాడు. मैंने कहा ब्रदर प्रभु यीशु मसीह ने बाइबल में क्या कहा था? मेरे नाम से बहुत से लोग आएंगे और बड़े बड़े अद्भुत कार्य करेंगे, అద్భుత కార్యాలు చేస్తారు. अद्भुत कार्य करेंगे कहा। కానీ लेकिन వాళ్ళ ఫలములను బట్టి మీరు గుర్తించండి. उनके फलों के द्वारा तुम इन्हें అందరం पहचानो, నమ్మకండి, सबके ऊपर भरोसा मत వాళ్ళ करो, ఫలాలను గుర్తించండి. उनके फलों को पहचानो। అందుకే బైబుల్ చదవాలంటాను, इसलिए कहता हूँ मैं बाइबल पढ़ना అందుకే चाहिए, సహవాసంలోకి రావాలి, వాక్యం వినాలంటాను, इसलिए कहता हूँ कि संगति में आना चाहिए, అందుకే वचन सुनना ప్రార్థన चाहिए, చేయాలంటాను, इसलिए कहता हूँ कि प्रार्थना करना అందుకే चाहिए, ఎన్న వాక్యాన్ని అనుసరించాలంటాను. इसलिए कहता हूँ कि स्नेह वचन का ఈ पालन లోకంలో करें। అమాయకులుగా మనం ఉండకూడదు. इस संसार में भोले बन के हमें नहीं रहना అందుకే चाहिए। యేసయ్య అన్నాడు, इसलिए यीशु कहता ఎవరిని है, బయటే వాళ్ళమ్మడి వెళ్ళబాకండి, जो कोई मिलेगा उनके पीछे मत तो लेना, జాగ్రత్తగా ఉండండి, बड़ी सावधान से रहना। జాగ్రత్త అద్భుతాలు చేస్తారు. हो सकते तो अद्भुत कार्य भी కానీ करेंगे। అద్భుతాలు చేసేది ఎవరయ్యా? अद्भुत कार्य करेंगे कौन? దేవుడు చేయగలడు, परमेश्वर कर सकता है, మానవుడు చేయలేడు. इंसान नहीं कर सकता। అందుకని ఎహెజ్కేలు పుస్తకంలో 36 అంటాడు, इसके लिए एस्केल की किताब 36 अध्याय में बोलता है, सुनिए, ఇజ్రాయేలు इजराइल నువ్వు పోయిన కాడలు నన్ను అవమానపరుస్తున్నావు, तू जहाँ कहीं जाएगा मेरा अपमान कराता है, కానీ అక్కడ నిన్ను బట్టి నేను అద్భుతాలు చేయట్లేదు. लेकिन तुम्हारे वजह से मैं वहाँ पे अद्भुत कार्य नहीं నా करता। నామం ఎక్కడ వ్యర్థమైపోద్దో చులకనైపోద్దని నా నామానికి మహిమ కోసం చేస్తున్నాను కానీ నిన్ను బట్టి నేను చేయలేదు. मेरे नाम कहीं व्यर्थ ना हो जाए इस वजह से मैं अद्भुत कार्य कर रहा हूँ, ना कि तुम्हारे नाम के वजह నిన్ను से, బట్టి కాదు, तुम्हारे वजह से నిన్ను नहीं। బట్టి అయితే నా నామం వ్యర్థపరచబడుతుంది. अगर तुम्हारे नाम से तो मेरा नाम व्यर्थ हो रहा है। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడంటే ఆయన చేస్తాడు, अगर हम प्रार्थना करते तो परमेश्वर अद्भुत कार्य कर रहे तो वो करने वाला चलता करता है, है। वो करेगा। కానీ సొంతగా నేనేంటి, लेकिन स्वयं मैं क्या हूँ, నేనేంటి, मैं क्या हूँ,
నిన్న విన్నారుగా మీరు, कल सुने है ना आपने, ఒక వ్యక్తి పెద్ద సంస్థకి నాయకుడు, एक इंसान बड़ी संस्था का बड़ा డైరెక్టరు, वो डायरेक्टर है ఎన్నో उसका, సంఘాలు ప్రపంచాల్లో స్థాపించాడు. कई सारी कलिसिया उन्होंने दुनिया भर में बनाया, కానీ సొంతగా అతనిలో దైవత్వం లేదు. लेकिन खुद उनके अंदर ईश्वरत्व नहीं रहा। అతని వాక్యం ద్వారా అనేక మంది మారొచ్చు, उनके संदेश के द्वारा बहुत लोग बदल सकते हैं, అనేక మందికి నూతన జీవం రావచ్చు. बहुत से लोगों को नया जिंदगी मिल కానీ सकता है, సొంతగా చూస్తే దేవుడు అతనిని అంగీకరించట్లేదు. लेकिन स्वयं देखते तो परमेश्वर उनको स्वीकार नहीं అతని करते, హృదయం దేవునికి ఇవ్వలేదు. वो अपने हृदय परमेश्वर को नहीं दिया उन्होंने। ప్రియులారా, प्रियो, కాబట్టి అద్భుతాలు చేసేది మానవులు కాదు, దేవుడే. इसलिए अद्भुत कार्य करने वाला इंसान नहीं है, परमेश्वर ही है, ఎందుకంటే దేవుని నామంలో మనం వెళ్తున్నాం, क्योंकि परमेश्वर का नाम से हम యేసు जाते हैं, నామంలో మనం వెళ్తున్నాం, यीशु के नाम से बोलते हैं, యేసు నామంలో ఉచ్చరిస్తున్నాం. यीशु के नाम को अपने मुंह से लेते हैं, కాబట్టి దేవుడు చేస్తాడు. इसलिए जरूर అక్కడ परमेश्वर ఆయన करेगा। నామానికి మహిమ రావాలి. वहाँ उनके नाम की महिमा होनी కానీ चाहिए, ఎవరి ద్వారా చేస్తున్న వాళ్ళు దేవునికి అంగీకారంగా ఉన్నారా? लेकिन जिनके द्वारा ये अद्भुत कार्य होते हुए नजर आते हैं, क्या वो परमेश्वर का स्वीकारने के योग्य है, అంగీకారంగా ఉన్నారా? क्या स्वीकारने के योग्य है? ఒకసారి ఒక డిఎస్పి గారు సస్పెండ్ అయ్యాడు. एक बार एक डीएसपी सस्पेंड हुए, నన్ను గురించి విన్నాడంట. मेरे बारे में सुना उन्होंने, నన్ను పిలిచాడు పాలంగా. मुझे बुलाया था पालम में, ఎవరో చెప్పారంటే ఆయన చేయి పెడితే అద్భుతాలు జరుగుతాయని. किसी ने बोला उन्होंने हाथ लगाएंगे तो अद्भुत कार्य हो ఆయన जाएंगे, చేయి పెడితే చాలా అద్భుతాలు జరుగుతాయి. उनका हाथ लगाने से बहुत अद्भुत कार्य होंगे। చాలా బాధల్లో ఉన్నాడు वो పాపం. बड़ी परेशानी में था, Suspend అయిపోయాడు. वो सस्पेंड हो चुके थे, భార్య బిడ్డలు. पत्नी और बच्चे भी थे। మరి మన ప్రసాద్ బ్రదర్ కూడా ఉన్నాడు అక్కడ. उस समय दिल्ली पुलिस प्रसाद ब्रदर भी थे वहाँ पे, ప్రసాద్ బ్రదర్ ద్వారా మేము వెళ్ళాం. प्रसाद ब्रदर के द्वारा हम गए थे, ఆ కుటుంబం కూడా ఉంది. वो परिवार भी था। పోయిన నుంచి అంటాడు, जब से मैं गया हूँ वो कहता है "ముందు నా నెత్తి మీద చేయి పెట్టు" అంటాడు. सबसे पहले मेरे सर के ऊपर हाथ रखो बोलता है। నేను పోయిన దగ్గర నుంచి मैं जब से गया हूँ నా నెత్తి మీద చేయి పెట్టు అంటాడు. वो बोलता है मेरे सर के ऊपर बस हाथ रखो। నేనెందుకయ్యా నెత్తి మీద చేయి పెట్టేది, నేనేంటయ్యా అంట. నేను मैं कहता हूँ मैं क्या हूँ तुम्हारे सर के ऊपर हाथ रखने के నేను लिए? దేవుని దాసున్నయ్యా, నీకు వాక్యం చెప్పడానికి వచ్చాను, దేవుని గురించి చెప్పటాను. నేను చేయి పెడితే నీకు లాభం లేదు. तब मैंने कहा अगर मैं अपना हाथ आपके ऊपर रखूंगा तो कोई फायदा नहीं है, ముందు నా మాటలు पहले मेरे बात सुनो। దేవుడు ఏం చెప్తాడో అది చేద్దాం. परमेश्वर जो कहेगा वो करेंगे हम, ఆ సమయానికి దేవుడు ఏం तो చెప్తాడు. समय के लिए प्रभु जो ఒకవేళ कहेगा, నేను ఎత్తి మీద చేయి పెట్టమని చెప్తే పడతాను. अगर प्रभु कहेगा तुम्हारे सर के ऊपर हाथ रखने के लिए तो मैं रखूंगा। నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది. आपका विश्वास आपको बचाएगा। అక్కడ ఒక అరగంట సేపు వాక్యం చెప్పాను. आधा घंटा वचन बताया, దేవుని ఆత్మలో బాగా అతను విన్నాడు. तो प्रभु के आत्मा में बड़ी अच्छी तरह सुना। ప్రార్థన చేసేటప్పుడు అనుకోకుండా నా చెయ్యి ఆయన నెత్తి మీదకి तो వెళ్ళింది. प्रार्थना करते हुए वक्त अचानक मेरे हाथ उनका सर के ऊपर गया, చెయ్యి మీద వెళ్ళిపోయింది. तो गया उनके ऊपर। ఆయన ఒక మాట అన్నాడు, उन्होंने एक बात कहा, నాకు అయిపోయిందండి. तो मेरा पूरा हो गया बोला, అయిపోయిందండి అన్నాడు. मेरे पूरा हो गया बोला। మేము ఇక ఇంటికి వచ్చాము. వారం తర్వాత నాకు ఫోన్ వచ్చింది. तो हम एक हफ्ता बाद हमें फोन आया था, నేను నా సస్పెండ్ నుంచి వాపసు తీసుకున్నారు, నన్ను మళ్ళీ ఉద్యోగంలో చేర్చుకున్నారు. मुझे सस्पेंड से फिर वापस नौकरी में बुलाया करके बताया, నన్ను ఉద్యోగంలో తీసుకున్నారు. नौकरी में बुलाया, చూడారా? वो भी प्रमोशन చూడండి, देके, ప్రమోషన్ ఇచ్చి वो भी प्रमोशन देके बुलाया, ప్రమోషన్ ఇచ్చి తీసుకున్నారు. प्रमोशन देके बुलाया। చూడండి, देखिए దేవుడు తన బిడ్డల్ని ఆత్మతో నింపి వాడుకుంటాడు. परमेश्वर अपने संतान को आत्मा से भरकर इस्तेमाल స్వయంగా करेगा। మన దగ్గర ఏం లేదు. स्वयं हमारे पास कुछ भी नहीं है, స్వయంగా నేను పరిశుద్ధంగా ఉండాలి, నన్ను నేను కాపాడుకోవాలి, स्वयं में खुद को पवित्र रहना है, अपने आप को बचा के रखना है, నన్ను నేను अपने కాపాడుకోవాలి. आप को पवित्रता में बचा के रखना है। అది దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఆధ్యాత్మిక శక్తి అది. वो सच्ची में परमेश्वर ओर से हमारे लिए आत्मिक सामर्थ्य है वो। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రంలో గాని ప్రవక్తల మాటల్లో గాని వాళ్ళు విన్నటువంటి ఒక మెస్సీ కొరకు ఎదురు చూస్తున్నారు. इजरायली लोग उस समय में व्यवस्था के द्वारा या नबियों के द्वारा जो सुना था मैसिया के बारे में, उनके इंतजार कर रहे కొరకు थे, చూస్తున్నారు. मैसिया के लिए इंतजार कर रहे थे, ఎందుకంటే మన విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాం ద్వారా దేవుడు మాట్లాడాడు. क्योंकि हमारे विश्वासियों के पिता जो अब्राहम के द्वारा परमेश्वर ने बात ఆయన किया था, సంతానంతో మాట్లాడాడు. उनके संतान के द्वारा बात किया है। నీ వంశము ద్వారా, నీ సంతానం ద్వారా ఈ భూలోకాలన్నీ ఆశ్రయించబడతాయి. आपकी संतान के द्वारा इस पृथ्वी के सारे वंश आशीष पाएंगे। ఇదిగో నీ వంశముల ద్వారా అందరూ ఆశీర్వదించబడతారు, రక్షించబడతారు. तो सभी लोग आपके वंश के द्वारा आशीष पाएंगे और उद्धार అంటే पाएंगे, అబ్రహాం యొక్క వంశం ద్వారా ఒక మెస్సీ రాబోతున్నాడు. यानी कि अब्राहम के वंश के द्वारा कि मसीह आने ఆ वाला है, మెస్సీ కోసం ఎదురు చూస్తున్నారు, उस मसीह के लिए इंतजार कर रहे, ఎదురు చూస్తున్నారు. इंतजार कर रहे। అయితే ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయంలో గనక మీరు 2వ వచనం చదివితే अब मत्ती सुसमाचार 11वें अध्याय दूसरे वचन में ఇక్కడ మనకు అర్థం अगर అవుతుంది यहाँ पे हमें समझ में నిజంగా వాళ్ళు आता ఎదురు है, చూస్తున్నారు అని. क्या सच्ची में हमें समझ में आता है, हाँ ये इंतजार कर रहे ఏమన్నా थे। తెలుసా? क्या कर रहे थे? రాబోయే వాడవు నీవేనా, ఇంకెవరి కోసమన్నా ఎదురు చూడాలా?
क्या आने वाला तू ही है या हम या किसी दूसरे का बाट जो है? అర్థమవుతుందా? समझ में आ रहे? అయ్యా రాబోయే మెసేజ్ నువ్వేనా, నువ్వు కాదా, ఇంకెవరు వస్తారా నీ తర్వాత? क्या आने वाला तू ही है या हम किसी और की बाट जोते रहे? ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు కూడా సంభాషణలో మనకు అర్థమవుతుంది ఒక जो విషయం. सामरी स्त्री से यीशु मसीह बात कर रहे हैं वहां पे बातों से भी कुछ అయ్యా पता మా चलता है। ప్రవక్తలు అంటున్నారు మెస్సీ వస్తాడంట అని. तो कहती है कि हमारे नबी लोग बोलते थे मसीह आने वाला है। ఆయన వచ్చినప్పుడు అన్ని చక్క పెడతాడంట. जब वो आएगा तो सब कुछ सुधारेगा। అప్పుడు యేసు ప్రభు అన్నాడు, तब यीशु ने कहा ఆయన నేనేనమ్మా. वो मैं ही हूँ। ఇక్కడేమన్నాడు 11వ అధ్యాయంలో మత్తయిలో, यहाँ पे 11 अध्याय मत्ती में क्या कहा? చెల్లండి जाइए మీరు విన్న వాటిని కన్న వాటిని చెప్పండి, పోయి जो कुछ तुमने सुने हो और देखते हो वो सब जाकर बताओ करके వాళ్ళ बोला। ముందు ఆయన గుడ్డి వాళ్ళకు కన్నులు తెరిచాడు, మూగ వాళ్ళకు నోరిచ్చాడు, కుంటి వాళ్ళని నడిపించాడు, మరి ఆ దుష్టాత్మను ఎల్లగొట్టాడు. ఎన్ని చూశారు వాళ్ళు. उन्होंने देखा कि अंधे हुए देखने लगे, लंगड़े चलने लगे, कोड़े शुद्ध हो गए, बीमारी सुनने चंगे हो गए, ये सारी बातें उन्होंने देखा था। మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని చెప్పండి. इसलिए उन्होंने कहा जो कुछ तुमने देखा और सुना बताइए। పడకూడదు అన్నాడు. मेरे विषय में ठोकर ना खाए बोला। ఈ శక్తి ఎవరికి లేదు, ये सामर्थ्य किसी के पास भी नहीं है, మనుషులకు లేదు. मनुष्य के पास नहीं है। కాబట్టి इसलिए నేనే దేవుని కుమారుడు, मैं ही परमेश्वर का पुत्र हूँ, నేనే దేవుని కుమారుడు. मैं ही परमेश्वर का पुत्र చూడండి, हूँ। కొన్ని देखिए వాక్యాలు మీకు నేను ఈ రోజు చెప్తాను. कुछ वचन आपको बताऊंगा। యేసు ప్రభు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు, यीशु मसीह अपने बारे में आप क्या कहता है, తన గురించి తాను ఈ భూమి మీద ఏంటో, अपने आप के बारे में इस धरती में क्या है करके बताया। అవసరం వచ్చినప్పుడు ఆపత్కాలంలో మనం కూడా ఆయన్ని ఆశ్రయించవచ్చు. क्योंकि ऐसे में अगर मालूम पड़ता है तो संकट के समय में हम भी उन पर निर्भर हो सकते हैं। ఎప్పుడు ఆయన మన పక్కనే ఉంటాడు. वो हमेशा हमारे बगल में रहेगा। ఒక్కసారి పిలిస్తే చాలు, एक बार पुकारना काफी है, పిలిస్తే చాలు, पुकारना काफी है, హృదయపూర్వకంగా పిలిస్తే చాలు, पूर्ण हृदय से వెంటనే पुकारने మన को काफी పనుల్లో है। ఆయన వచ్చేస్తాడు. तुरंत हमारे कामों में वो मदद करेगा। యేసు నామములో పరిశుద్ధాత్ముడా నాయనా నన్ను కాపాడయని మనం పిలవాలి. यीशु के नाम से पवित्र आत्मा प्रभु मुझे बचाओ करके प्रार्थना करना। పరిశుద్ధాత్ముడా నాకు నా దగ్గర రాయ్యా. पवित्र आत्मा परमेश्वर मेरे पास आइए बोलना है, పరిశుద్ధాత్ముడు భూమి మీద నివసిస్తున్నాడు. क्योंकि पवित्र आत्मा परमेश्वर धरती पर యేసు ఎక్కడ ఉన్నాడు? लेकिन यीशु मसीह कहाँ है? పరలోకంలో ఉన్నాడు. स्वर्ग में है। కొంతమంది క్రైస్తవులకి ఈ విషయం తెలియదు, कुछ मसीह लोगों को ये बात पता కొంతమంది नहीं है, కాపర్లకు కూడా తెలియదు. चरवाहों को भी नहीं मालूम। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, పరిశుద్ధాత్ముడు మనం వేడుకోవాలి. पवित्र आत्मा के लिए मैं विनती करना है। ఎందుకని क्यों? యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ఒక ఆదరణకర్తను నేను పంపిస్తాను మీకోసం అన్నాడు. एक सहायक तुम्हारे लिए भेजूंगा बोला। నేను ఎల్లటం మీకు ప్రయోజనకరము. मेरा जाना आपके लिए फायदा होगा। ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభు ఉన్నప్పుడు యేసయ్యా దావీదు కుమారుడా అని పిలిచారు. पहली शताब्दी में जब यीशु मसीह धरती पे थे तब कहा गया कि हे यीशु मसीह, हे दाऊद का पुत्र बोला, దావీదు కుమారుడా हे दाऊद का నన్ను पुत्र కరుణించయ్యా. पर रहम खा। కానీ ఇప్పుడు अभी ఇప్పుడేమనాలి? अब क्या बोलना యేసు है? ఏం చెప్పి వెళ్ళాడు? यीशु मसीह क्या నా कहते हैं? నామములు అడగండి, ఏమడి मेरे नाम से मांगो जो నా कुछ తండ్రిని मांगो। అడగండి, मेरे पिता से मांगो। నా నామంలో తండ్రిని అడగండి. मेरा नाम से मेरे మరి पिता से ఎవరిని मांगो। అడగాలి? हमें किसी से मांगना యేసు है? నామంలో తండ్రి అయ్యా ఆ పరిశుద్ధాత్ముడు నా కోసం సహాయంగా ఇయ్యయ్యా అని అడగాలి. यीशु के नाम से हे पिता उस पवित्र आत्मा परमेश्वर को मेरे लिए भेजिए सहायक के लिए। ఎంతమంది పరిశుద్ధాత్ముని ప్రార్థిస్తారు చెప్పండి? कितने लोग पवित्र आत्मा के लिए प्रार्थना करते बोलिए? నమ్మరు కూడా నమ్మరు. कुछ लोग तो भरोसा करते ही नहीं కొన్ని है। సంఘాల్లో పరిశుద్ధాత్ముడే నమ్మరు. कुछ कलिशों में पवित्र आत्मा को भरोसा ही नहीं करता। పరిశుద్ధాత్ముని గురించి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. पवित्र आत्मा के बारे में गलत उद्देश्य है ఆయన उनके మనతోనే पास। ఉంటాడంటే ఇప్పుడు. वो हमेशा हमारे साथ ही रहेगा। అసలు దేవుడే మనతో ఉన్నాడు, जो परमेश्वर ही हमारे साथ है, ఉండాల్సిందే, रहना ही है, ఉంటాడు. रहेगा भी। కానీ మనం వేడుకోవాలి. लेकिन हमें विनती करना पड़ेगा। मांगिए, నా నామంలో అడగమన్నాడు. मांग मेरे नाम से मांगो। బాధ వచ్చినప్పుడు हमें जो तकलीफ होता है, పరిశుద్ధాత్ముడా నాయనా నన్ను ముట్టయ్యా. पवित्र आत्मा परमेश्वर मुझे छू लीजिए యేసు నామంలో यीशु के नाम से, ఆయన ఆదరణకర్త क्योंकि वो सहायक ఈ భూమి हमारे మీద ఉన్నాడు. इस धरती पर है। యేసు ప్రభు వల్ల यीशु मसीह ने कहा నేను ना, వెళ్ళటం మీకు ప్రయోజనకరం. मैंने जाना आपके लिए నేను फायदा వెళ్ళకపోతే है। ఆదరణకర్త రాడు. अगर मैं नहीं जाऊंगी तो सहायक तुम्हारे पास నేను नहीं వెళ్ళి आएगा। తండ్రిని వేడుకుంటాను. मैं जाके पिता से विनती करूंगा, ఆదరణకర్త వస్తాడు మీకు. आपके लिए सहायक आएगा, ఆయన మీకు అన్ని బోధిస్తాడు, वो सब कुछ आपको మీకు सिखाएगा, చెప్తాడు అని. आपको बताएगा। కానీ అప్పటి వరకు యేసయ్య ఎక్కడ ఉండాలి? तब तक यीशु मसीह को कहाँ रहना होगा? పరలోకంలో ఉండాలి. स्वर्ग में रहना होगा। కావాలంటే వాక్యం ఉంది. देखिए वचन कहता है, అపోస్తల కార్యం 3:21 చదవండి. प्रेरितों के काम 3:21 में आप देखिए, 3:21 చూడండి, అక్కడ చూడండి 3:21 में देखिए वहाँ लिखा हुआ है, ఏమంటారో అపోస్తలు. प्रेरितों యేసు ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. यीशु मसीह कहाँ है, పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడో మనం తెలుసుకోవాలి. पवित्र आत्मा परमेश्वर कहाँ है, हमें అడగటం उसका కూడా माध्यम होगा। నేర్చుకోవాలి ప్రియులారా. मांगना भी सीखना होगा। అదేమంటే యేసు ప్రభు అంటాడు, మీరు అడగటం మీకు కుదరలేదు, అన్నేం చేయమంటారంట. तो नहीं तो यीशु कहेगा तुम्हें तो मांगना आए नहीं, मैंने చెప్పొచ్చినా क्या మీకు అర్థం करूं? కాలేదు. मैं बोल के भी आए तो भी तुम्हें समझ దైవదాసు नहीं చెప్పినా మీకు అర్థం आया। కాలేదు. प्रभु का दास कहा तो भी समझ नहीं आया। అక్కడ देखिए क्या लिखा है,
अवश्य है कि वे स्वर्ग में हाँ. उस समय तक रहे जब तक कि वे सब बातों का सुधार ना कर ले। కుదురుబాటు సమయం వచ్చేంత వరకు కూడా ఆయన ఎక్కడ ఉండాలంట? स्वर्गवासी होकर। స్వర్గంలో ఉండాలంట. तो सब ఉమ్. बातों का सुधार होने ఆ, तक वो स्वर्ग में ఆయన रहना पड़ेगा। పరలోకంలో ఉండాలి. वो स्वर्ग में रहना है। ఇంకా ఎక్కడ పరలోకంలో ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడంట. स्वर्ग में कहाँ है? पिता के दाहिने हाथ में बैठा స్టెఫన్ है। కూడా చూశాడు. स्टेफनस ने भी देखा ఇదిగో है। నేను చూస్తున్నాను యేసయ్యని. मैं देखता हूँ यीशु ఇదిగో मसीह ఆయన को। నిలబడి ఉన్నాడు. वो खड़ा है తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడు. पिता के दाहिने हाथ కానీ में। భూమి మీద ఎవరు ఉన్నారు ఇప్పుడు? लेकिन धरती में कौन है अभी? పరిశుద్ధాత్మ. पवित्र आत्मा प्रभु। ఏ రూపంలో ఉన్నాడు? कौन से रूप में? ఆత్మ రూపంలో ఉన్నాడు. पवित्र आत्मा के रूप में है। అందుకే పేతురు అన్నాడు అనన్య సప్ఫీరాలని, इसलिए पतरस ने कहा अननिया और सप्फीरा ఎందుకు से, మీరు పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేశారు మీరు అన్నాడు. आपने पवित्र आत्मा परमेश्वर को क्यों धोखा दिया ఎందుకు है? మీరు పరిశుద్ధాత్మ మోసం చేశారు మీరు? क्यों पवित्र आत्मा को धोखा యేసుని दिया మోసం है? చేసి అన్నాడు అక్కడ. यीशु को धोखा యేసుని दिया बोला। నమ్ముకున్నారు వాళ్ళు. उन्होंने तो यीशु पर भरोसा किया యేసుని है। నమ్ముకున్నారు यीशु पर भरोसा किया है, కానీ పరిశుద్ధాత్మని మోసం చేశారు. लेकिन पवित्र आत्मा को धोखा दिया వాళ్ళకి है। భయం లేదు. उनको डर नहीं है। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, మన ఉదయం లేవటంతో सुबह उठते ही పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, पवित्र आत्मा प्रभु आपको धन्यवाद बोलना। పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. प्रभु पवित्र आत्मा आपको యేసు धन्यवाद నామములో అడుగుచున్నాను यीशु के नाम से मांगता हूँ। తండ్రి, మీరు పంపిన పరిశుద్ధాత్మను నాతో ఉంచయ్యా. पिता आपने जो बोला भेजा उस पवित्र आत्मा को मेरे साथ रखिए। నాతో పాటు నా ఉద్యోగానికి రావడానికి పంపించయ్యా. मेरे साथ जहाँ कहीं जाता हूँ मेरे साथ भेजिए। దినమంతా నాతో ఉంచయ్యా. दिन भर मेरे साथ रहिए। పరిశుద్ధాత్మ ప్రియులారా మెల్లని స్వరంతో మాట్లాడతాడు. पवित्र आत्मा परमेश्वर धीमी आवाज से हमसे నేను बात చెప్తాను, करेगा। ఎప్పుడు ప్రతి క్రైస్తవుడు ఈ అనుభవంలో ఉండాలి. मैं हमेशा कहता हूँ हर एक मसीह इसी अनुभव ఆ में रहना అనుభవంలో है। ఉంటే మనం దెబ్బతినం. उस तरह के अनुभव में रहने से हम धोखा नहीं ఎప్పుడు खाएंगे, దెబ్బతినం మనం. कभी भी धोखा नहीं అసలు खाएंगे। క్రైస్తవులు గాని కాపర్లు గాని ఎందుకు దెబ్బతింటారంటే ఈ మెల్లని స్వరం వినే శక్తి వాళ్ళకి లేకపోతుంది. मसीह लोग ज्यादातर क्यों धोखा खाते हैं? ये आराम से धीमी आवाज से जो ఎందుకు बोलते हैं తప్పు वो सुन नहीं చేస్తున్నారో पा తెలుసా? रहे। क्यों गलत कर ఆ रहे पता है? మెల్లని స్వరం వినే అనుభవం లేదు వాళ్ళకి. वो धीमी आवाज जो पवित्र అంటే आत्मा ఈ का सुनने का లోకంలో వాళ్ళు अनुभव ఏమన్నారు? కోగయ్య అంటాం హిందీలో. नहीं है। మునిగిపోయారు. इस संसार में वो डूब गए हैं। పరిశుద్ధాత్ముడు మాట్లాడితే ఈయన అంతటి దిని అంత తక్కువ తగ్గించుకోవటం అంత పీస్ఫుల్ లేదు మన దగ్గర ఇప్పుడు. पवित्र आत्मा बात करने से सुनने की जितनी शांति हमारे पास नहीं అసలు है, అలవాటు కూడా లేదు. वो आदत भी नहीं है। అలవాటు కూడా లేదు वो అసలు. आदत भी नहीं అది है, నేర్చుకోవాలి క్రైస్తవులు. वो सीखना चाहिए हमें। ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहा यीशु ఈ मसीह ने? భూమి మీద ఉన్నప్పుడు इस धरती में रहते కొన్ని वक्त వచనాలు మీకు చెప్తాను. తను తను ఎలా బయలుపరుచుకున్నాడు, अगर आपको कैसे ఈ प्रकट భూమి किया, మీద తను ఏమిటో. इस धरती पर तन वो ఎవరో? क्या थे? वो क्या थे? చూడండి, देखिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 11వ అధ్యాయము 25వ వచనం చూడండి, అక్కడ ఏం రాశాడో చూడండి. देखिए वहाँ क्या लिखता है 11:25 यूहन्ना యోహాను సువార్త यूहन्ना सुसमाचार, అందరు తీయండి. सब लोग खोलिए। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 11:25। हाँ। यीशु ने उनसे कहा, हाँ। पुनरुत्थान और जीवन में ही हूँ। जो कोई मुझ पर विश्वास रखता है हाँ। वे यदि मर भी जाए तो भी जिएगा। ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా ఇప్పుడు? చూడండి యేసు ప్రభుని గురించి ఒక్కసారి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఈ లోకంలో ఏమై ఉన్నాడు యేసు ప్రభు? यीशु मसीह संसार में क्या थे? పునరుద్ధానం అయి ఉన్నాడు. पुनरुत्थान है జీవం అని అన్నాడు. और जीवन भी है। ఒక జీవం ఈ భూమి మీద ఉంది. इस जीवन इस संसार में है। పునరుద్ధానుడు ఈ భూమి మీద ఉన్నాడు. पुनरुत्थान इस ఏ మనుషుల్లో ఆ శక్తి లేదు ప్రియులారా. किसी मनुष्य में वो सामर्थ्य नहीं है प्रियो। ఏ వ్యక్తి చనిపోయినాక బ్రతకడిక, कोई भी मरेगा तो फिर जिंदा नहीं ఏ होगा। వ్యక్తికి కూడా జీవం లేదు. किसी इंसान के अंदर ऐसा కానీ जीवन नहीं ప్రభు होगा, ఉంటేనే ఆ జీవం మనకు. मगर प्रभु रहने से ऐसा जीवन हमारे पास होगा। देखिए क्या कहता జీవమును నేనే, है? जीवन में ही हूँ। నా యందు విశ్వాసించువాడు చనిపోయినను బ్రతుకును. मुझ पर विश्वास करने वाला यदि मर भी అంటే जाए అర్థం तो भी ఏంటి? जीवित నేను रहेगा। బ్రతికిస్తాను చనిపోయిన వాళ్ళు. यानी कि जो मरेगा मैं उनको जीवित करूंगा, చనిపోయిన వాళ్ళు నేను जो బ్రతికిస్తాను. मर चुके हैं मैं उनको जीवित करूंगा। నేను జీవం కలిగిన వాడిని ఈ భూమి मैं మీద. जीवित परमेश्वर हूँ ఈ इस భూమి संसार మీద में। జీవం కలిగిన इस వాడిని. संसार में मैं ఈ जीवित జీవం పునరుద్ధారుడుగా ఉన్నా ఈ లోకంలో मैं నేను. पुनरुद्धार के तौर पर हुई इस संसार में। అర్థమైందా? समझ में आ रहे? అప్పుడు మనం భయపడకూడదు. इसलिए हमें कभी नहीं डरना మనం चाहिए। చనిపోవటం అనేది నిద్ర అంట. हम जो मर जाना जो है नींद के बराबर है। లాజరు గారు చనిపోయినప్పుడు ఏమన్నాడు? लाजरस जब मर गए थे उन्होंने क्या कहा? లాజరు నిద్రపోతున్నాడు वो అన్నాడు. सो रहे कहा, నిద్రపోతున్నాడు वो అన్నాడు. सो रही थे। అర్థమవుతుందా? समझ में आ रहे? తలితా కుమి లే అన్నాడు యాయిరు కుమార్తెని. याईर की बेटी से बोला तलिता कुमी उठो करके లే बोला। అన్నాడు. उठो बोला, లెగో. उठो। చూసారా, देखा ఆయన పునరుద్ధారుడు ఈ భూమి మీద. वो पुनरुद्धान है ఆ संसार జీవం में, ఇప్పుడు కూడా ఉంది. वो जीवन अभी भी అది है, క్రైస్తవులకు ఇచ్చాడు. वो मसीहों को दिया गया है। అందుకే క్రైస్తవులు ఆధిక్య కలిగిన వాడు అంటున్నాను నేను. इसलिए मसीह जो है ఈ अधिकार रखने క్రైస్తవం वाला। అనేది ధర్మం కాదు, జాతి కాదు, కులం కాదు. ये क्राइस्तवी जो है ना धर्म है ना जाति है। అనేక మంది అనుకుంటున్నారు. बहुत से लोग यही समझते हैं। ఇది దేవునితో కలిసి ఉండి ఆ జీవంతో కలిసి ఉన్నటువంటి క్రైస్తవ్యం క్రీస్తును కలిగి ఉన్నవాళ్ళు.
ये जो है परमेश्वर जो जीविता है उसके साथ जुड़ के मसीह के साथ रहने वाले हैं। క్రైస్ట్ క్రైస్ట్ क्राइस्ट ఆ క్రైస్ట్ కోసం ఎదురు చూశారు. उस मसीह के लिए उन्होंने इंतजार किया है। అబ్రహాంకు వాగ్దానం చేశాడు, अब्राहम को वादा किया गया ఇదిగో है నీ సంతానం క్రైస్ట్ వస్తాడు, आपके वंश में से एक मसीह आएगा, ఈ భూలోకాలందరికీ ఆశ్రయించబడతారు. इस धरती पर के सभी वंश आशीष ప్రపంచంలో पाएंगे। ఎక్కడ చూసినా యేసయ్యే, जहीं कहीं भी देखो यीशु मसीह ఎక్కడ हर చూసినా जगह, బైబిల్లే. हर जगह बाइबल ही बाइबल है। అర్థమవుతుందా? ఈ క్రిస్మస్ పండుగలు గాని, ఈ గుడ్ ఫ్రైడేలు గాని, ఈ పునరుద్ధాన పండుగలు ప్రపంచం అంతా జరుపుకుంటారు. या हम देखते हैं कि क्रिसमस हो, गुड फ्राइडे हो, पुनरुत्थान का त्योहार हो, हर जगह हम देखते हैं, पूरा दुनिया बनाती है। అందుకే 26లో ఒక మాటలు మళ్ళీ, इसलिए 26 में भी एक और बात कहता బ్రతికి है, నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. जो कोई जीविता है और मुझ पर विश्वास करता है वे अनंत काल तक ना ఏ मरेगा। మరణం ఇది? कौन सी मृत्यु के बारे में? ఏ మరణం ఇది? कौन सी मृत्यु के बारे में? అంటే అతను ఆత్మలో చనిపోడు. यानी कि वो आत्मा में ना मरेगा। ఆదాము పాపం చేసినప్పుడు ఆత్మలో చనిపోయాడు. आदम ने जब पाप किया था आत्मा में मर चुका था, బ్రతుకున్నోడే పేరు మాత్రం చనిపోయినోడే. नाम के लिए तो जीवित मगर मरा हुआ है। క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ నోటి మాటల ద్వారా, వాళ్ళ కంటి చూపు ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా చనిపోయిన వాళ్ళుగా ఉంటున్నారు. आजकल कई लोग अपने आप को मसीह बोलते हैं मगर अपने आंखों की नजर के द्वारा, हाथों के काम के द्वारा, व्यवहार के द्वारा वो मर चुके हैं। యేసు ప్రభువులో ఉన్నవాడు చనిపోడు, జీవం కలిగి ఉంటాడు. जो यीशु मसीह में है वो नहीं मरेगा, वो जीविता అందుకే रहेगा। అన్నాడు, इसलिए कहता है, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. इस बात पर विश्वास करती हो करके నువ్వు उनसे, నమ్ముచున్నావా అన్నాడు. क्या तुम विश्वास करती हो? కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎవరంట? वो कौन है? పునరుద్ధానుడు. पुनरुद्धान है। అందుకే ఒకసారి ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, एक पास्टर जी मेरे पास आए थे, ఒక సాక్ష్యం చెప్పాడు. एक गवाही बताया, పాస్టర్ గారండి पास्टर जी నన్ను కొడతానికి వచ్చారండి. मुझे मारने के लिए आए थे। ఆయన విజయవాడ उनका नाम, वो तो गांव उनके विजयवाड़ा था, కొడతానికి వచ్చారంట. उनको कोई मारने के लिए आए थे। ఏమయ్యా, ఇంతమంది మనకి ఈ లోకంలో ఇంతమంది దేవుళ్ళు ఉంటే ఏ సైన్ నమ్ముకున్నావేందని అడిగాడు. हमारे देश में इतने सारे भगवान है तो तुमने यीशु को क्यों माना करके बोला? దేవుడు ఏంటి అన్నాడు. तो उन्होंने कहा वो तो परमेश्वर है। వీళ్ళెవరు అన్నాడు. तो बाकी लोग कौन है बोला? నేను చెప్తే మీరు బాధపడతారు. मेरे कहने से तुम दुखित हो जाओगे बोला। ఏంటంటే నీకు లేనిది నీకుందేంటి, మాకు లేనిది ఏంటి అన్నాడు. उन्होंने कहा आपके पास ऐसा क्या है जो हमारे पास नहीं है? ఇప్పుడు చనిపోతే నాకు పరలోకంలో నిత్య జీవం ఉంది, నా కొరకు స్థలం సిద్ధపరిచింది, నీకు అలాంటి ఆలోచన ఉందా అని అడిగాడంట. अब उस दास ने कहा अगर मैं अभी मर जाऊंगा तो मेरे लिए स्वर्ग राज्य है और अनंत जीवन है, क्या आपके लिए ऐसा कोई आशा है करके बोला। ఎవరు వెళ్ళేశారు. तो उन्होंने अपना मुंह खुला खुला छोड़ दिया। ఎందుకు నాకు లేదు పాపం అది. क्यों? उनके पास ऐसा कोई आशा नहीं है, నాకు లేదు అది. उनके पास ऐसा कोई आशा नहीं है। क्यों? పునరుద్ధానం ఉన్నాడు నాకు, क्योंकि हमारे पास पुनरुद्धान है, ఆశ ఉంది. हमारे पास एक आशा है। నీకు ఆశ చెప్పు. क्या आपके पास ऐसा कोई आशा पूछे? లేదు వాళ్ళకి. उन्होंने मुंह अपना खोल दिया, అందుకే कुछ నా भी ప్రభు नहीं है। యేసయ్యను నమ్ముకున్నాను. इसलिए बोला मैं यीशु मसीह पर इसलिए भरोसा रखा। అందరూ ఎదురు చూశారు. उनके लिए तो बहुतों ने इंतजार किया है, చూడండి. बाद में ఇంకేం देखिए। చెప్పాడు చూడండి. और क्या कहता है? యోహాను సువార్త 13:13 यूहन्ना सुसमाचार 13:13 में ఏమన్నాడు చూడండి. क्या कहता है देखिए, చూడండి 13:13 చూడండి. तुम मुझे प्रभु कहते हो ఆ और ठीक ही कहते हो ఆ क्योंकि मैं वही हूँ। ఆ యోహాను సువార్త 13:13 ఆ 13:13 చూడండి ఏమన్నాడు అక్కడ. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభువును కనుక మీరు ఇట్టి పిలుచుట న్యాయమే. బోధకుడు అంటే గురువు అని అర్థం. మత్తయి సువార్త 23లో కూడా చెప్పాడు, मत्ती सुसमाचार 23 में बताया गया है నేను గురువుని అన్నాడు. मैं गुरु हूँ बोल के। గురువు అంటే అర్థం ఏం తెలుసా? गुरु का मतलब क्या पता है? గురుదేవ పరబ్రహ్మ. गुरुदेवा परब्रह्म। ఆ గురువు మనుషులకి అంటే మనుషు స్త్రీ పురుషుల యొక్క వివాహ సంబంధంతో శుక్లశ్రోణితో పుట్టకూడదు. गुरु जो है स्त्री और पुरुष के संबंध से पैदा नहीं होना चाहिए। బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం. ब्रह्मा मतलब आत्मा है, ఆత్మ అని అర్థం. आत्मा ఆ है పరబ్రహ్మ तो అంటే परब्रह्म। పరలోకంలో, పరబ్రహ్మ అంటే దూరంగా అని అర్థం, పర అంటే దూరము అని అర్థం. परब्रह्म यानी कि दूर में स्वर्ग में ఆ रहने वाले పరలోకంలో ఉన్న ఆత్మ దేవుడే పుట్టించాలి అన్నాడు. वो स्वर्ग में जो है आत्मा परमेश्वर वही पैदा మీకు करना है। అర్థమవుతుందా? आपको समझ में आ रहा అందుకని है? మన గ్రంథాల్లో కొన్ని హిందూ గ్రంథాల్లో కొన్ని మాటలు చేర్చారు. इसलिए हमारे देश के ग्रंथों में कुछ बातों को जोड़ ఆత్మ चुके हैं। వైపుత్ర నామస్సే అని రాశారు. आत्मा वैपुत्र नामशे करके लिखा। ఆత్మ వైపుత్ర నామస్సే. आत्मा वैपुत्र ఆత్మ नामशे, పుత్ర రూపంలో సంసారంలో పుట్టాలంట. आत्मा जो है पुत्र के रूप में इस संसार में पैदा हुआ గాబ్రియేలు है। దూత మరియం దగ్గరికి వచ్చి ఏమన్నాడు? गाब्रिएल दूत अब जब मरियम के पास आके क्या मरियम कहा? ने नहीं। मरियम ने क्या कहा? నాకెట్ట కుమారుడు పుడతాడయ్యా? मुझे कैसे पुत्र हो सकता है? నేను కన్యకని, मैं तो कुंवारी నాకు हूँ, వివాహం అవ్వలేదు. मेरा शादी नहीं हुई। అప్పుడు ఏమన్నాడు? तब दूत ने क्या कहा? ఆత్మ నిన్ను ఆవరించుద్ది అన్నాడు. और सर्वशक्तिमान के सामर्थ आत्मा तुम्हें छाए
छाएगा करके बोला, ఆవరించుద్ది. छाएगा करके बोला। పరమేశ్వరుడు శక్తి నీ మీదకి వస్తాడు. तो सर्वशक्तिमान के सामर्थ आपके ऊपर, పుట్టబోయేవాడు దేవుని కుమారుడు. जो भी पैदा होने वाला है परमेश्वर का पुत्र కాబట్టి कहलाएगा। గురుదేవ గురు బ్రహ్మ అన్నాడు. इसलिए बोला गुरुदेव, గురువే దేవుడు, गुरु ही परमेश्वर है, పరబ్రహ్మ అన్నాడు. परब्रह्मा बोला, గురుదేవ పరబ్రహ్మ, गुरुदेव परब्रह्मा, గురు నిర్మలా శాంత. गुरु निर्मला शांत, ఎంత శాంతమూర్తి, कितना शांत से रहने वाला, ఎంత నిర్మలుడు, कितना निर्मल स्वभाव उनका। ఇంత నిర్మలం, ఇంత శాంతత్వం సాధు సంతలు మహాపురుషులు ఈ లోకంలో దేవుడు అనబడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? इतना शांति, इतना दयालु वाला मन, इतना नम्र स्वभाव, कितने भगवान देवी देवता कहलाता है, చూసినా కనపడరు. किसी में भी ऐसा स्वभाव नजर आता है। ఈ గ్రంథాల్లో ఎదికాను, मैं सारे ग्रंथों में నాకు खोजा దేవుడు हूँ, అవసరం అయ్యాడు. मेरे को भगवान का जरूरत पड़ा। 1990లో నాకు దేవుడు అవసరం అయ్యాడు. 1990 में मेरे लिए परमेश्वर का आवश्यकता అంతకుముందు पड़ी, నాకు దేవుడు అవసరం కాదు. उससे पहले मेरे लिए परमेश्वर का जरूरत नहीं పాస్టమ్మ था। గారికి 5.3 సెంటీమీటర్ల గడ్డ వచ్చినప్పుడు पास्टर माँ के पेट में 5.3 सेंटीमीटर का गोला था। 3-4 సంవత్సరాలు అన్ని దేవుళ్ళ మొక్కాను, అన్ని దేవతలను మొక్కాను, అందరిని మొక్కాను, मैं 3-4 साल सारी देवी देवताओं को दंडवत करने लगी, ఏం తగ్గలేదు. कुछ भी ठीक नहीं हुआ। అన్ని హాస్పిటల్ తిరిగాను, सारे अस्पतालों అన్ని में మందులు चक्कर ఆడాను. सारी दवाइयां నాకు దేవుడు కావాలి. मुझे परमेश्वर चाहिए था। ఎవరు దేవుడు? कौन है परमेश्वर? ఎదిగాను, मैंने खोजा, అన్ని గ్రంథాలు ఎదిగాను. सारे ग्रंथों में खोजा। బైబుల్ తప్ప ఏ గ్రంథంలో కూడా ఉన్న దేవుడు చూస్తే నాలాగే ఉన్నాడు. बाइबल के अलावा हर एक ग्रंथ में मैं देखता हूँ जो भगवान कहलाता है, నాకు వాళ్ళకి తేడా सब కనపడలా. मेरा जैसा है, उनके अंदर मेरे अंदर कोई फर्क अंतर नहीं है। నాకు కొంచెం అజెక్తా ఉన్నా तो నేను. मुझे तो लगता है मुझसे थोड़ा अधिक अच्छा हूँ నాకు मैं। బానే ఉంది. मेरे लिए एक ही पत्नी है, చాలా మంది ఉన్నారు. उन लोग उनको तो बहुत सारी पत्नी నాకు ఒక है, బానే ఉంది. मेरे लिए तो एक ही पत्नी है। అప్పుడు అనుకున్నాను, అరే వీళ్ళకంటే నేను బెటర్ అని. अरे इनसे तो मैं ही बहुत अच्छा నేను हूँ, బెటర్ అనుకున్నాను. मैं ही बहुत अच्छा కానీ हूँ, నాకంటే బెటర్ వ్యక్తి ఒక ఉన్నాడు. मगर मेरे से भी और भी बड़ा अच्छा एक है। ఎవరా బైబుల్లో దొరికాడు वो దేవుడు నాకు. कौन था? वो बाइबल में मिला। బైబుల్ చదివినప్పుడు దొరికాడు నాకు. बाइबल जब मैंने पढ़ा मुझे मिला, సహవాసంలో నాకు దొరికాడు. वो संगति में मुझे मिला है। అందుకే యేసు ప్రభు నేను నా గురువుగా నమ్ముతున్నాను. इसलिए यीशु मसीह को मैं अपना అందుకే गुरु తెలుగులో समझता हूँ। ఒక సామెత ఉంది, तेलुगु में कहावत है, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నాడు. बिना गुरु की जो शिक्षा है वो अंधा शिक्षा గురు है। అంటే చీకటి, गु यानी कि अंधेरा, గురువు అంటే ఆత్మ. रू यानी कि आत्मा। ఈ చీకటిని తొలగదీసి మనల్ని ఆ వెలుగులో, ఆ రు అంటే వెలుగు, వెలుగు కలిగిన ఆత్మ, तो इस अंधेरे को निकाल कर रू यानी कि आत्मा से रोशनी से भरा हुआ में మన हमें మతం चलाएगा। మారలేదు ప్రియులారా. हमने धर्म को चेंज नहीं మనం किया, ఏ మతం మారలేదు. हमने कोई धर्म नहीं హృదయం बदला, మార్చుకుంటున్నాం, हृदय को बदला దేవుని है, కలిగి ఉన్నాం. परमेश्वर के साथ ఓ है। ఎంతో మంది ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి మెస్సైని గురించి, క్రైస్తుని గురించి మనం ఎదురు చూస్తున్నాం. वो जितने लोग इंतजार कर रहे थे मसीह के बारे में, उनके पर आशा रख के हम जीते కాబట్టి हैं। इसलिए నిర్మలా శాంత, वो निर्मला शांत, ఎంత మృదువైన మాట. సాధుహ, वो कितना नम्र से बोलने वाला है। ఒక చెంప మీద కొడితే రెండో చెంప తిప్పమనేది. एक गाल पे मारने से दूसरे गाल కొడుతున్న వారిని తండ్రి వీరేమి చేసి ఎరుగని ఆయన మాట్లాడిన మాటలు. जो उनको मार रहे थे उनसे विषय में कहा, पिता इन्हें కామ मारो, ये नहीं క్రోధ जानते। నిర్ముక్త, उनके अंदर कोई काम क्रोध नहीं है, కామంలో పుట్టలేదు, वो काम में पैदा नहीं हुआ, భోగంలో ముట్టలేదు. कोई भोग में नहीं पैदा हुआ। ఆయన కూడా ఈ భూలోకంలో ఉండి ఆ కామాన్ని క్రోధాన్ని పూర్తిగా త్యజించేశాడు. वो भी संसार में रह कर इस तरह के सारे स्वभाव को उन्होंने त्यज लिया। ఇంత శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. इतने सामर्थ्य इस संसार में किसी దేవుడు को అనబడి नहीं है। అవతారాలు అనబడే వాళ్ళు ఎవరిలో లేదు. जो ఇది परमेश्वर कहलाता है, अवतार बोलते, किसी में भी नहीं है ऐसा सामर्थ्य। అపుత్రస్య గతిర్నస్తే స్వర్గో నైవచ. अपurnस्ते गतिर्नस्ते स्वर्गो नहीं विच्छा। కుమారుడు లేకుండా లోకంలో పుట్టుకొత్తలు లేవు. तो पुत्र के बिना इस संसार में कोई पैदा नहीं होता, स्वर्ग भी नहीं है, ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళాడు. क्योंकि वो स्वर्ग में యేసు गया తప్పితే है। చచ్చిపోయిన అందరూ కూడా అదిగో అదోలో కిందకి వెళ్ళిపోయారు. यीशु के अलावा जो भी मरा सबके सब अधोलोक पाताल में चला गया। పైకి రాలా. जो नीचे गए वो ऊपर नहीं కానీ आया, యేసు ప్రభు కిందకి వెళ్ళి పైకి వచ్చాడు. लेकिन यीशु मसीह नीचे गया और ऊपर उठा लिया అంతటా गया, మాట్లాడాడు. सबसे बात అందుకే किया। యేసయ్యని నమ్ముకోవాలి. इसलिए यीशु पर भरोसा रखना है। గుండె మీద చేయి పెట్టి చెప్పండి, నేను యేసయ్యని నమ్ముకున్నాను. हाथ में छाती में ఆయనే हाथ लगा के దేవుడు. बोलिए, मैंने यीशु मसीह पर भरोसा किया, ఆయనే वही గురువు. परमेश्वर, वही गुरु है। ఏమన్నాడు ఈ భూలోకంలో? क्या कहा है? నేను గురువుని అన్నాడు. मैं गुरु हूँ। తర్వాత చూడండి फिर भी देखिए, యోహాను 8:23. यूहन्ना सुसमाचार 8:23 యోహాను 8:23 చదవండి. 8:23 पढ़िए। యోహాను 8:23. उसने उससे कहा, हाँ। तुम नीचे की हो, मैं हाँ। ऊपर का हूँ। ఆ तुम संसार की हो, मैं संसार का नहीं। ఆ इस- అర్థమైందా? అప్పుడు ఆయన మీరు కింది వారు, నేను పైవాడని. మీరు ఈ లోక సంబంధులు, నేను లోక సంబంధులు కాను. కాబట్టి ఆయన పైవాడు. పరలోకం నుంచి వచ్చాడు ఆయన. ऊपर से है, वो स्वर्ग से మనుషుల आया है, చిత్తానుసారంగా రాలేదు. मनुष्यों की इच्छा के अनुसार नहीं आया। ఊపర్ అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తానుసారంగా వచ్చాడు. ऊपर से कहने का मतलब क्या है? परमेश्वर की మరియమ్మ, इच्छा నువ్వు के గర్భవతి अनुसार है। అవుతున్నావు అన్నాడు. मरियम से कहा तू गर्भवती होगी। దేవుడు పెట్టినటువంటి ఆ క్రమం ఏంటంటే తల్లి గర్భము
గర్భం స్త్రీ గర్భంగా ఉన్నది మనిషి పుట్టాలి. परमेश्वर का दिया गया नियम क्या है? कोई पैदा होना तो स्त्री के गर्भ से ही आना ఆయనే है। నియమం పెట్టి ఆయనే ఉల్లంఘించడు. वही नियम को बनाया, वही उल्लंघन आज नहीं దేవుడు करेगा। కాదు అట్లయితే. ऐसा करने वाला कोई परमेश्वर नहीं हो మరి सकता। నీ గర్భంలో కుమారుడు పుడతాడు. मरियम तुम्हारे गर्भ से एक बेटा उत्पन्न होगा, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు అన్నాడు. पवित्र आत्मा प्रभु तुम पर ఆత్మ आएगा, పుడతాడు అన్నాడు. आत्मा में पैदा కాబట్టి होगा, ఆయన పరలోకం నుంచి వచ్చిన ఆయన. इसलिए वो स्वर्ग से आया है। ఇంకొక మాట అన్నాడు, एक और बात कहता నేను है, లోక సంబంధులు, నేను లోక సంబంధులు. तुम इस संसार के हो, मैं इस संसार का అంటే नहीं భూమి हूँ। మీద ఆయన ఎవరండి? इस संसार में वो कौन ఒకటి है? పునరుద్ధానుడు, एक तो पुनरुद्धान है, రెండోది ఎవరు? दूसरा कौन है? గురువు ఆయన, वो गुरु है, మార్గదర్శి. वो मार्ग दिखाने మూడోది वाला। ఎవరయ్యా ఆయన? तीसरा कौन है? పై నుంచి వచ్చిన వాడు. ऊपर से आया हुआ है। ఇంకేమన్నాడు? और क्या లోక कहता? సంబంధిని కాను. मैं संसार का नहीं हूँ। మీరు లోక సంబంధులు, నేను లోక సంబంధిని కాను. తర్వాత చూడండి యోహాను 9:5 ఏమన్నాడు? 9:5 में क्या कहता చూడండి है? ఏమన్నాడు? क्या कहता है? ఆ जब ఆయన तक मैं जगत में हूँ, ఆ तब तक तू जगत की ज्योति నేను है। ఈ లోకములో ఉన్నాను, ఒక వెలుగుగా ఉన్నాను అన్నాడు. मैं संसार में हूँ, एक रोशनी हूँ। ఆయన వెలుగులో ఉన్నాడు. वो रोशनी है। మనుషులందరూ చీకట్లో ఉన్నారు. सारे इंसान अंधेरे में है। సతోమా సర్గమయ, असतोमा स्वर्गमय, తమసోమా జ్యోతిర్గమయ. तमसोमा ज्योतिर्गमय। అర్థమవుతుందా? समझ में आया? మృత్యోన్మా అమృతంగమయ. मृत्योन्मा अमृतंगमय, అంటే यानी कि అసత్యంలో ఉన్న వాళ్ళ సత్యం నడిపించడానికి, सच्चाई में जो है उनको सच्चाई में लाने के लिए, చీకట్లో ఉన్న వాడిని వెలుగు నడిపించడానికి, अंधेरे में जो है उनको रोशनी में लाने के लिए, అంధకారంలో ఉన్న వాళ్ళని ఆ చని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని జ్యోతి వెలిగించడానికి. तो मरने అమృతంగమయ. जो मर चुके हैं उनको जिलाने के लिए आए ఈ हैं। మాటలు ఎవరికి వర్తిస్తాయి చెప్పండి? ये बात है किसको शोभा देता है बताइए? ఎవరికన్నా వర్తింపొచ్చు. किसी को भी। ఎందుకని మనిషికి స్వతంత్రం ఉంది तो కాబట్టి. मनुष्य बोल सकता है ये मेरे लिए करके। అంధకారంలో ఉన్నారు కాబట్టి. अंधेरे में కానీ है ఒక इसलिए। యేసయ్యకే తగునిది. ये विषय जो है यीशु को ही ఎన్నో शोभा సార్లు देता है। వాదించినంత మంది मैं कई बार इस विषय को ఈ लेकर విషయం యేసయ్యకే తగులుతుంది, ఎవరు తగలదు. वाद विवाद किया हूँ। ये बात केवल यीशु को అందుకే ही शोभा యేసు ఈ देता లోకంలో है। ఎవరు? इसलिए यीशु मसीह संसार में వెలుగు. रोशनी। ఎవరు యేసయ్య ఈ లోకంలో? कौन है यीशु मसीह संसार में? మనం ఎవరు? క్రైస్తవులు. हम कौन है मसीह? ఆయన వెంబడిస్తున్నాం. उनके पीछे चलने वाले। మనం వెలుగులో ఉన్నాం. हम रोशनी में పాపమైన हैं, అంధకారం లేవు. पाप के अंधकार में नहीं। తర్వాత చూడండి फिर देखिए యోహాను 10:7 यूहन्ना सुसमाचार 10:7 तब यीशु ने उससे फिर कहा, ఆ, मैं तुमसे सच-सच कहता हूँ, ఆ, भेड़ों का द्वार मैं हूँ। అర్థమైందా? ఈ లోకంలో ఎవరైనా इस यीशु को గొర్రెలు పోవు ద్వారము. भेड़ों का द्वार में ही हूँ। ఈ మనుషులు గొర్రెలు అని ప్రవక్తలు రాశారు. तो नबियों ने कहा मनुष्य जो है ఈ भेड़ మనుషులు है। గొర్రెలు. ये मनुष्य भेड़ है। ఈ గొర్రెలు నా స్వరం ఏంటి? ये भेड़ जो है मेरी आवाज నేను మంచి सुनेगा। కాపర్ని, मैं अच्छा चरवाहा हूँ। నేను మంచి కాపర్ని. मैं अच्छा चरवाहा हूँ। ఏమన్నాడు ఇక్కడ? क्या कहता है? ద్వారం నేనే, भेड़ों का द्वार में ही हूँ। నా ద్వారానే వెళ్ళాలి. मेरे द्वार ही అదే సిలువ ద్వారము, यही क्रूस का అదే द्वार, సిలువ మార్గము, यही क्रूस की मार्ग, గొర్రె వెళ్ళవలసిన మార్గము. भेड़ों के जाने वाला मार्ग, ఆ సిలువ గుండానే వెళ్ళాలి. उस क्रूस के द्वारा ही जाना ఇక होगा। ఏరే ద్వారం లేదు. और कोई मार्ग नहीं ఈ है। లోపల ఎన్ని మార్గాలు ఉన్న వట్టి మార్గాలే. इस संसार में कई सारे मार्ग है, सबके सब మొత్తం మార్గాలే. बेकार के मार्ग है। మనుషులు ఏర్పరచుకున్న మార్గాలే. मनुष्य का चुने हुए मार्ग, దేవుడు ఏర్పరిచిన మార్గం, परमेश्वर का चुना हुआ मार्ग, ఈ గొర్రెలు పోయే మార్గం. ये भेड़ जाने वाला मार्ग। ఏ మార్గం అది? कौन सा मार्ग है? యేసు. నన్ను వెంబడించండి. यीशु ही उसके पीछे होना है। మనం దేవుని స్వరాన్ని వెంబడించాలి. हम परमेश्वर की आवाज के पीछे चलना है, उनकी आवाज के पीछे चलना है। బైబిల్ స్వరం, बाइबल एक आवाज है। దైవదాసు మాట్లాడుతున్న స్వరం. देवदास जो बात कर रहे हैं एक आवाज ప్రతిరోజు है। సాయంకాలం ఆ స్వరాన్ని మనకు కల్పిస్తున్నాడు. हर दिन शाम को उनकी आवाज हम तक ఎంత ధన్యులం पहुंचाता మనం है। हम कितना धन्य लोग ఎంత ధన్యులం हैं, कितना ప్రభువా. धन्य लोग हैं। చూడండి देखिए। తర్వాత 6:35 యోహాను सुसमाचार 6वीं अध्याय 6:30 చూడండి. ఈ లోకంలో ఆయన ఏమై ఉన్నాడో చూడండి. संसार में वो क्या थे? 6:35 చూడండి. देखिए। हाँ। जीवन की रोटी मैं हूँ। ఆ, जो मेरे पास आता है हाँ। वह कभी भूखा ना होगा, हाँ। और जो मुझ पर विश्वास करता है वह कभी प्यासा ना ఇది होगा। క్రైస్తవులకు ఆదరణమైన మాట. ये मसीह लोगों के लिए एक आदरण बात है। పేదలమే, हम गरीब है, మన దగ్గర ఏం డబ్బు లేదు, हमारे पास कोई पैसा మనం नहीं है, ధనవంతులం కాదు. हम धनवान ఆయన नहीं है। రోజు రోటీ మనకిస్తున్నాడు. फिर भी रोज की रोटी हमें देता రోజు है। రోటీ रोज की మనకిస్తున్నాడు. रोटी हमें మన देता है। బిడ్డలను పోషించుకోవటానికి. हमारे बच्चों को पालना। ఏమై ఉన్నాడు ఈ లోకంలో ఆయన? क्या तो इस संसार में ఏమన్నాడు కదా? जीवन की रोटी, జీవం కలిగినటువంటి జీవాహారము నేనే. जीवन की रोटी में हूँ। నా దగ్గరికి రండి. मेरे पास आइए। ఏమన్నాడు? क्या कहता ఎవరు है? కూడా ఆకలి కొనరు. कोई भी भूखा न रहे వీళ్ళారా, నేను స్వయంగా అనుభవించాను. मैंने भी स्वयं अनुभव ఎన్నో किया। సార్లు అనుభవించాను. कई बार मैंने अनुभव पाया हूँ। మళ్ళా చెప్తున్నాను. फिर कहता हूँ, ఒకసారి ట్రైన్ లో వెళ్తున్నాను एक నేను. बार ट्रेन में जा रहे थे, వెళ్ళాల్సింది 30 గంటలు, जाना था 30 घंटे का सफर। 40-50 గంటలు అయింది. उस दिन तो 40 से
ज्यादा ఎందుకంటే खतरा हो गया ముందు था। పోయే బళ్ళు పడిపోయినాయి, कुछ एक्सीडेंट हुआ था आगे गाड़ियों की वजह से, ట్రైన్లు ट्रेन తిరిగి వెళ్లాల్సి तो వచ్చింది, घूम के जाना पड़ रहा था, ఒక రోజంతా ఎక్స్ట్రా तो పడింది, दिन भर एक एक्स्ट्रा हो गया था। తీసుకెళ్లిన ఆహారం అయిపోయింది, जो हम साथ में ले गए थे वो खाना खत्म हो गया, పిల్లలు చిన్నపిల్లలు बच्चे छोटे थे వాళ్ళు తినేసారు, उन्होंने खा लिए, ఆహారం లేదు, खाना नहीं ఆ था, ఉన్నది వాళ్ళు తినేసారు, जो था उन्होंने खाया, నేను తినలేదు, मैंने नहीं खाया, బాగా ఆకలి అవుతుంది, बहुत भूख लग रहा था मुझे, ఎట్లా ఉండాలి, कैसा ఇంకా रहूं, రోజున్నర ఉంది అని और भी बहुत टाइम అప్పుడు है। ప్రార్థించాను, तब मैंने प्रार्थना ప్రభువా किया, జీవాహారం నీవన్నా, प्रभु आप जीवन की ఈ रोटी భూమి మీద बोला। జీవాహారంగా ఉన్నావు, इस संसार में जीवन की ఇదిగో నీ रोटी దగ్గరికి आप వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆకలి కనరంట, आपके पास जो भी आएगा वो भूखा तृप्त नहीं रहेगा, परुस्तारंట। उनको तृप्त करेगा बोला, తృప్తి పరుస్తావంట, तृप्त करेगा बोला आपने। ప్రభువా प्रभु మా సరిపోవడంటే దగ్గరికి వచ్చిన तो వాడు आपके पास जो आएगा वो मरेगा नहीं बोला। ప్రార్థన చేసుకుంటే मैं प्रार्थना कर रहा కడుపు था నిండటం మొదలైంది, तो तुरंत मेरे पेट నేను भरना शुरू స్వయంగా हुआ। నేను అనుభవించాను, मैं स्वयं अपना अनुभव కడుపు करा, నిండటం मेरे మొదలైంది, पेट भरना शुरू हो गया, కడుపు నిండుతుంది, पेट भरती जा रही కడుపు थी, నిండుతుంది. भरती जा रही थी। ఇలా చూడండి, देखिए చివరికి రైల్వే స్టేషన్ లోకి వెళ్ళినాక వాళ్ళు ఇంటికాడ నుంచి అన్నం తెస్తే అసలు అన్నం ఒక మెతుకు కూడా తినలేదు, तो खाना घर से लाए थे लोग, वहां जाने के बाद उतरने के बाद देखा तो मैंने खाना भी नहीं खाया, ఎందుకంటే నా కడుపు నిండిపోయింది, क्योंकि मेरा पेट भर चुका था, ఎందుకంటే ఆయన మనకు జీవాహారం ఈ లోకంలో, क्योंकि वो जीवन की నా रोटी దగ్గరికి हमारे వచ్చిన వాళ్ళు लिए। ఆకలి కొనరు, मेरे पास आने वाला भूखा ఏ नहीं रहेगा, విషయంలో ఆకలి కొనరు, किसी भी विषय में भूखा नहीं रहेगा। కాబట్టి పిల్లరా इसलिए प्रियो యేసు ప్రభు ఏమై ఉన్నాడు ఈ లోకంలో, यीशु मसीह क्या है इस संसार ఒకటి में, ఏమై ఉన్నాడు, एक क्या था, ఆయన పునరుద్ధానుడు, वो पुनरुद्धान है, జీవం కలిగిన వాడు, वो जीवित है। రెండోది ఏమై ఉన్నాడు, दूसरा क्या है, గురువు అయి वो ఉన్నాడు, गुरु है, అందుకు ఆయన వెంబడించాలి, इसलिए उनके पीछे होना है, అందుకు ఆయన వెంబడించాలి. इसलिए మూడోది ఏమై ఉన్నాడు, तीसरा क्या है, పరలోకవాసి, स्वर्गवासी है ఈ वो, లోక సంబంధి కాదు, इस ఆయన संसार का नहीं है वो, పాపంలో ఉండి పాపంలో పుట్టలేదు, वो पाप में ना पाप में పాపంలో पैदा हुआ, జీవించలేదు, ना पाप में जिया। నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగల సవాలు చేసిన मेरे వాడు, अंदर पाप है करके कौन स्थापित कर सकता సవాలు है, చేసిన వాడు सवाल करने ఈ లోకంలో वाला ఎవరు లేరు. ऐसा कोई नहीं है। దేవుళ్ళు అనబడే వాళ్ళు जो परमेश्वर कहलाते हैं, ఏమన్నారు తెలుసా, क्या बोला, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు जब उनको संकट आया విధి రాసిన రాత అన్నారు. उन्होंने कहा विधि का लिखा, దేవుళ్ళు అనబడిన వాళ్ళు जो भगवान कहलाते हैं, మహాపురుషులు महापुरुष बोलने వాళ్ళు वाले, ఏమన్నారు తెలుసా, क्या कहा उन्होंने, విధి రాసిన రాత తప్పించుకోలేరన్న. विधि का लिखावट को कोई पार नहीं कर కానీ మన सकता, ప్రభు అన్నాడు, लेकिन हमारा प्रभु ने कहा నేనే సర్వము అన్నాడు. मैं ही सर्व हूँ करके నా बताया, ద్వారానే అందరికి ఎవరికి నా मेरे తప్పలేదు, द्वारा ही सब कुछ है बोला, సవాలు చేసిన దేవుడు, सवाल करके बताने అందుకే वाला। యేసు అయ్యింది నమ్ము. इसलिए यीशु मसीह पर भरोसा ఆయన करना, దేవుడు, वो परमेश्वर అందుకే యేసు है। ప్రభు అన్నాడు, इसलिए यीशु ने कहा, శిష్యులు వచ్చి అన్నారు, चेलों ने आके ఒక్కసారి మాకు తండ్రిని చూపించు, एक बार पिता को देखा, తండ్రి అయిన దేవుడిని చూపించు. पिता परमेश्वर को देखा, పిచ్చోళ్ళారా, ఇంతకాలం మీరు ఉన్నారు, నన్ను చూస్తే దేవుడి చెట్టు కాదా, इतना साल से तुम मेरे साथ हो, अगर मुझे देख దేవుడి లక్షణాల్లో ఉండి, परमेश्वर का तत्व मेरे पास है, దేవుడి లక్షణాలలో ఉండి, తండ్రి నేను ఏకమై ఉన్నాము. पिता और मैं और एक ఇప్పుడు हूँ। ప్రతి క్రైస్తవుడు ఏమో తెలుసా, और एक मसीह क्या बोलना క్రీస్తు पड़ता है, లక్షణాలు నాలో ఉండి, मसीह का तत्व मेरे अंदर है, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడు. वो पवित्र है और मैं पवित्र हूँ। ప్రార్థించాలి. प्रार्थना తర్వాత ఏమై ఉన్నాడు, तो उसके बाद क्या है, ఇంకేమన్నాడు, జగత్తులో ఈ లోకంలో ఎలుగు అన్నాడు. संसार के लिए रोशनी हूँ बोला, ఏమన్నాడు, क्या कहता है? వెలుగుని అన్నాడు. रोशनी करके बोला, అందుకని ఇప్పుడు మనం చీకట్లో ఉన్న వాళ్ళం కాదు. इसलिए हम अंधेरे के नहीं है। మనకి ఏదైనా బాధ వచ్చినా శోధన వచ్చినా మనకు దేవుడు చెప్తాడు. अगर हमें कोई संकट आता तो परमेश्वर हमसे बात करेगा, మనల్ని ప్రలోభంలో పన్నీడు. किसी प्रकार के धोखा में गिरने नहीं देगा। అబీమెలెకు దగ్గరికి అన్నాడు, నీ ఎగిరించుకున్నది ఎవరో తెలుసా, అదిగో ఆయన ప్రవక్త అబ్రహాం భార్య, వదిలిపెట్టు అన్నాడు. अभी मैंने के पास जाके कहा है कि वो पता है तू किसकी पत्नी को रखा है, वो अब्राहम की पत्नी है, वो नबी है करके वो आपके लिए प्रार्थना करेगा। కల్లో పోయి చెప్పాడు. तो सपने में जाके बताया, జరగబోయే విషయాల్ని తప్పించుకోవడానికి మన కల్లో దేవుడు आने మాట్లాడతాడు. वाले विषयों को लेकर हम बचने के लिए प्रभु हमसे बातचीत करता స్వరంతో है। మాట్లాడతాడు. तो अब धीमी आवाज से हमसे बातचीत తర్వాత करता ఏమన్నాడు, है। జీవాహారం. कहता है जीवन की रोटी, జీవాహారం నేనే. जीवन की रोटी में ही। కాబట్టి మనం యేసు ప్రభువుని కలిగి ఉన్న మనం ధన్యులు. इसलिए यीशु मसीह का हमारे साथ रखने वाला हम धन्य हैं। ఎదురు చూసే పని లేదు దేవుడుగా. और किसी और के लिए इंतजार करने की जरूरत नहीं है, कोई इंतजार करने की जरूरत नहीं है। నిజమైన దేవుడు, यीशु ही सच्चे जीवित ఆయనే परमेश्वर है, మనకు రక్షకుడు. वो ही हमारा उद्धार करता है। చిన్న ప్రార్థన, आइए छोटा सा प्रार्थना చిన్న करेंगे, ప్రార్థన. छोटा सा ప్రభువా प्रार्थना మీకు వందనాలు. प्रभु आपको ఈ धन्यवाद। రోజు నీ దాసు ద్వారా మీరు మాట్లాడే మాటలు బట్టి आपके दास के द्वारा आपने जो कुछ ఈ कहा, లోకంలో యేసయ్య మీరు ఏమై ఉన్నారు, इस संसार में यीशु आप क्या थे ఏ बताएं। మనుషుల వల్ల కాదు నాయన. ये किसी मनुष्यों की वजह से మనుషులు नहीं, నమ్ముకున్న దేవుడు నమ్ముకుంటే మేలు. वो मनुष्यों से भरोसा करने से बेहतर రాజును आप पर भरोसा నమ్ముకున్నటువంటి దేవుడు करना उचित నమ్ముకోవటం మేలు. है। राजा से भरोसा करने से बेहतर आप पर भरोसा ఆ रखना उचित దేవుని है प्रभु। స్వరూపముగా ఈ లోకంలో ఉన్న యేసయ్యను నమ్ముకోవటం. उस परमेश्वर के स्वरूप में इस संसार में जो था यीशु मसीह पर भरोसा करना ఉన్న उचित है। పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. अभी आत्मा रूप में रहने वाला पवित्र आत्मा परमेश्वर మీరు బిడ్డలతో మాట్లాడారు నాయన, आपने अपने बच्चों से बात की, సంఘంతో మాట్లాడారు ప్రభు. परमेश्वर से बात किया परमेश्वर, వందనాలు చెల్లిస్తూ धन्यवाद करते నీ हैं। దాసుని ద్వారా మాట్లాడి కొద్ది మాటలు వేసి నామములో దీవించండి. प्रभु आपके कही गई ये वचन आपके नाम से आशीष पाने पाओ। आमीन। आमीन। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनकर रहे। आमीन। हालेलुया।